మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది ఏ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నారమ్మా? మీ కన్న బిడ్డని కులము గోత్రము తండ్రి పేరు తెలియనివాడు బ్రతకడం ఎంత కష్టమో తెలిసి కూడా మీరు వదిలించుకున్నారు. ఇంతకీ మీరెవరు? అమ్మా, వీరు ఉజ్జయిని మహారాజు విక్రమాదిత్యుల వారు. వీరే నా ప్రాణాలు కాపాడారమ్మా. రాజా, మీరు నా బిడ్డ ప్రాణాలు కాపాడారు. అందుకు మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ నేను పుత్రుడి దగ్గర ఏదీ దాచిపెట్టలేదు రాజా. మీరు చెప్పేది అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నారు మీరు? రాజా, అసలు నిజమేమిటంటే వీడి కన్న తండ్రి ఎవరో నాకు ఏమాత్రం తెలియదు. అమ్మా, మీరు మీ జీవితంలో చాలా కష్టాలు కడగండ్లు ఎదుర్కొన్నారని మీ కన్నీళ్ళే చెబుతున్నాయి. దయచేసి మాకు చెప్పండి, అసలు విషయం ఏంటి? ఇదంతా 12 సంవత్సరాల క్రితం జరిగింది. కాలశ్యామన పర్వతంపై తపస్సు చేసే భైరవ భక్తుడు దంతేశ్వరుడికి దాసిగా ఉన్నాను. వారికి వారి శిష్యులకి ఎన్నో శక్తులు సిద్ధించాయి. కాలభైరవాయ నమః. కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ప్రణామాలు గురుదేవా. క్షమించండి గురుదేవా, ఈరోజు మీ భైరవ సిద్ధి కోసం ఈ దాసికి 4 కాళ్ల జీవి రక్తం లభించలేదు. మరేం పర్వాలేదు దేవి, కలశాన్ని ముందుకు పెట్టు. ఓం కాలభైరవాయ నమః. పాత్రని ఇక్కడే పెట్టేయి దేవి. ఇక యాగానికి కావలసిన ఇతర సామగ్రి సిద్ధం చెయ్యి. ప్రణామాలు గురుదేవా. ఆ మఠం ఎలా ఉంటుందంటే సాధారణ మనుషులు ఎవరైనా సరే దాని ఉనికి అభూత కల్పన అనుకుంటారు. అక్కడ ఏం కావాలన్నా కనురెప్పపాటులో లభిస్తుంది. అక్కడ అసంభవం అన్న మాటే లేదు. ఒకరిని మించి ఇంకొకరు దివ్య శక్తులను సాధించగలిగినటువంటి భైరవ భక్తులెందరో ఉంటారక్కడ. కానీ నేనెప్పుడూ అనుకోలేదు అలాంటి మఠంలో నా జీవితం నరకయాతనకు గురవుతుందని. నరకమా? భైరవ భక్తుల మఠంలో నరకయాతన? కొంచెం వివరంగా చెప్పండమ్మా. అసలేం జరిగింది మీకు? శ్రావణపక్ష సమయం అది. అప్పుడు నాకు ఉన్నట్టుండి తెలిసింది నేను గర్భవతినయ్యానని. ఇది తెలియగానే నాకు మతిపోయినట్టయింది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైందో నాకేమాత్రం అర్థం కాలేదు. నేను వెంటనే మఠాధీశులు శ్రీ దంతేశ్వరుల వారి వద్దకు వెళ్ళాను. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావేంటి ప్రభావతి? గురుదేవా, నాకేమీ తెలియడం లేదు. అసలు ఇదంతా ఎప్పుడు ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. కానీ గురుదేవా, జరిగిన ఈ అనర్థం అది ఈ మఠంలోనే జరిగింది.
నన్ను ఈ పరిస్థితికి తెచ్చిన ఆ పాపాత్ముడెవడో ఆ పాపాత్ముడు ఇక్కడే ఉన్నాడు గురుదేవా. నాకు అనుమతిస్తే ఈ పాపాత్మురాలని ఇక్కడే భస్మం చేస్తాను. గురుదేవా, అసలు నిజం ఏమిటంటే ఈ సేవకురాలు ఒక కులట, తుచ్చురాలు, చరిత్రహీనురాలు. ఈమెకి ఈ మఠంలో ఉండే అధికారం ఎంత మాత్రమూ లేదు. తక్షణం వెళ్ళెక్కడ నుండి. చూడు దేవి, ఇప్పుడు నువ్వు ఈ ఆశ్రమంలో ఉండే యోగ్యతని కోల్పోయావు. కానీ గురుదేవా, జరిగిన దాంట్లో నా అపరాధం ఏమిటో చెప్పండి. నీ అపరాధమేమిటా? నీ విషయంలో ఏం జరిగిందో, అది ఎలా జరిగిందో అది మాకు తెలియదు. అయితే ఒక్క విషయం మాత్రం మాకు బాగా తెలుసు. ఈ మఠంలో ఉన్న ఏ సాధకుడికి ఈ అపరాధంతో ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఈ మఠాన్ని వెంటనే విడిచి వెళ్ళిపోవాలి. లేదు గురుదేవా, నేను ఎక్కడికి వెళ్ళను గురుదేవా. లేదు, ఇప్పుడు నేను ఎక్కడికి ఏ వెళ్ళగలను? స్త్రీ, నువ్వెక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, మాకేమాత్రం సంబంధం లేదు. కానీ నువ్వు ఈ మఠం యొక్క పవిత్రతను ఇంకా భ్రష్టు పట్టించకు. చరిత్రహీనురాల. నేను చరిత్రహీనురాలిని కాను. నా పట్ల జరిగిన ఈ అక్రమం ఈ మఠంలోనే జరిగింది. నోరు మూసుకో కులట. నువ్వు మాపైనే అభాండాలు వేస్తావా? మేము భైరవ భక్తులం. సిద్ధులు పొందిన మాపైనే అభాండాలు వేస్తావా? కపాలి, ఈమెను ఇక్కడ నుండి వెంటనే బయటకు తరిమేయ్. వద్దు, అలాగే. వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను. ఓం కాలభైరవాయ నమః. రాజా, నేను ఆ క్షణమే చనిపోవాలనుకున్నాను. కానీ ఈ చిన్నారి ప్రాణం కోసమే నేను బ్రతికున్నాను. మీరింకా అలాగే అనుకుంటున్నారా? నేను నా బిడ్డ దగ్గర ఏదైనా దాచిపెట్టానంటారా మహారాజా? లేదమ్మా, మీరు ధన్యులు. ఈ లోకంలోని ప్రతి తల్లికి మేం నమస్కరిస్తాం. బాధాకరమైన విషయం ఏమిటంటే, మగవాడి ఉనికికి కారణం స్త్రీ, కాని ఆ మగవాడే తనని చరిత్రహీనురాల్ని చేస్తాడు. మీరు పవిత్రులమ్మా, మీరేం దిగులు పడకండి. మీ బిడ్డ దేవరథుడికి మేము న్యాయం చేస్తాం. ఇది మా వాగ్దానం రాజా విక్రమాదిత్యుడిది. పదండి, మనం ఆ మఠానికి వెళ్దాం. పదండి. నువ్వు ఆ భైరవ భక్తులని కలిసి ఆ స్త్రీకి న్యాయం జరిగేలా చెయ్యాలని ఆశిస్తున్నా. వాళ్ళు ఎంత శక్తివంతులంటే దేవతలను ఓడించగల సమర్థులు. ఈ పరీక్ష నీకు చాలా కఠినమైనది. ఒక బాలుడికి ధర్మమే అధర్మం చేసినప్పుడు ఆ ధర్మాన్ని ఎదిరించి నువ్వు నీ ధర్మనిరతని ఎలా నిరూపించుకుంటావు? జై కాలభైరవ. అమ్మా, ఈ మఠంలో ఎవరూ లేనట్టున్నారే? ఏ యువకుడా, ఎవరిని వెతుక్కుంటూ వచ్చావు ఈ మఠంలోనికి? అసలెవరు నువ్వు? నిన్ను నువ్వు పరిచయం చేసుకో. పావురం డేగని, జింక సింహాన్ని, పాపులు సమ్రాట్టుని పరిచయం చేసుకోమని అడగరు. చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్యులం మేము. నువ్విక్కడికి ఏం వెతుక్కుంటూ వచ్చావు? ఈమెకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని వచ్చాం. మీ మఠంలో ఉన్న పాపాత్ముడెవరో ఈమెకు అన్యాయం చేశాడు.
అతన్ని శిక్షించే సమయం ఆసన్నమైంది. సమ్రాట్, ఈ చరిత్రహీనురాలిని ఈ మఠంలోకి తీసుకురావటం కేవలం నీ దుస్సాహసమే. ఇక నీ సంగతి చరిత్రహీనురాల. ఇక్కడున్న నీ కులహీనుడైన పుత్రుడు ధర్మసభ వీడికి మృత్యుదండన విధించింది కదా, ఇంకా జీవించి ఉన్నాడా? తనకు అన్యాయం జరగకూడదనే ఇంకా జీవించి ఉన్నాడు. అసలు నిజమేంటో తెలుసుకోవటానికి, అతని తండ్రి ఎవరో అన్న నిజం తెలుసుకోవటానికి. వీళ్ళ అమ్మకు అన్యాయం చేసిన అపరాధి ఎవరతను? ఇతని తల్లి బాధలకు కారకుడెవరు? రాజా, నువ్వు చెప్తున్న ఈ బాలుడు ఈ పవిత్ర మఠంలో ఉంటున్న ఒక సాధకుడికి పాప ఫలితం అంటున్నావా? ముమ్మాటికి. నీ దగ్గర ఏ సాక్ష్యాలున్నాయి? ఇక ఈ ఆడది ఒక చరిత్రహీనురాలు. రాజా, మేము భైరవ భక్తులం. అలాగే మా చరిత్ర ఈ హిమశిఖరంలా ఉజ్వలమైనది. మీ మఠంలోని పాపి ఎవరో మీ మఠానికి కలంకం తెచ్చారు, అయినా మీరేం చేయలేకపోయారు. మీరంటున్నదేమిటి? మీరు ధర్మరక్షకులా? నువ్వు ఈ రోజు మా మఠాన్నే కాదు, శతాబ్దాలుగా మేం చేస్తున్న సాధననే అవమానించావు. ఈ రోజు అందరి ముందు చాటి చెప్తున్నాను, ఈ బాలుడు మాలో ఒకరి పుత్రుడని నువ్వు గనక నిరూపించగలిగితే నేను ఈ మఠాన్ని విడిచి వెళ్ళిపోతాను. జీవితకాలం నేను చేసిన సాధనను త్యాగం చేస్తాను. నా శిరస్సుని ముండనం చేసుకుంటాను. నువ్వు నాకు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను. అవునవును, స్వీకరిస్తాం. స్వీకరిస్తాం. కానీ అప్పటిదాకా నీవు మాకు ఒక్క మాట కూడా విరుద్ధంగా మాట్లాడడానికి వీల్లేదు. ఇక వెళ్ళు, ముందు సాక్ష్యాలు తీసుకురా. రాజా, నువ్వు భైరవ భక్తులకి సవాలు విసిరావంటే నీ పరాజయానికి బీజం వేసినట్టే. ఈ లోకంలో భైరవ భక్తులను గెలవగలిగే సామర్థ్యం ఒకే ఒక శక్తికి ఉంది. అది కేవలం ఆ మహాకాలుడు భైరవుడు. ఓ రుద్రావతార, ఓ కాలభైరవ, ఈ లోకంలో ఎవరో దుష్ట పాపిష్టి అఘోరాలు నీ మహిమనే భ్రష్టు పట్టిస్తున్నారు. నువ్విచ్చిన దివ్య శక్తులను, మహిమను అధర్మానికి ఉపయోగిస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఈ లోకంలో భైరవ భక్తి మీద నమ్మకమే లేకుండా పోతుంది. అలాంటి కొందరు దుష్ట పాపిష్టి అఘోరాలు ఒక స్త్రీకి, ఆమె పుత్రుడికి ఘోర అన్యాయం చేశారు. మాకు వారికి న్యాయం చేసే శక్తినివ్వు. మాలో పురుషత్వం అయితే ఉంది, కానీ మాలో ఉన్న స్త్రీత్వాన్ని జాగృతం చెయ్యాలి. అప్పుడే ఆ పాపిష్టులెవరో మేము కనిపెట్టగలం. మాకు ఆ శక్తినివ్వు.
భైరవ భక్తులారా, ఇక మీరు పాల్పడ్డ అధర్మాన్ని మీరే స్వయంగా స్వీకరించే సమయం ఆసన్నమైంది ఇప్పుడు. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుని వేణుగానం చేస్తున్న ఆ స్త్రీ ఎవరు? భుజంగా, కపాలి, గురుదేవా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ లేదు గురుదేవా. ఏమీ లేదు గురుదేవా. ఈ స్త్రీ మన ధ్యానం భంగం చేయటానికి ఇక్కడికి వచ్చినట్టుంది. ఈమెకు తగిన బుద్ధి చెప్పక తప్పదు. గురుదేవా 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 వేణు వాయించడం ఏమి నేరం కాదు కదా గురుదేవా. అది కాక పాపం వేణు వాయించినందుకు ఎలాంటి శిక్ష విధిస్తారు? అవును గురుదేవా, చూస్తున్నారుగా ఆమె ఒక స్త్రీ ఎంత అందంగా ఉందో, ఎంత మనోహరంగా వేణు వాయిస్తుందో. అంటే నా ఉద్దేశం ఆమె కేవలం అవల కదా గురుదేవా. అది కాక మనం భైరవ సంతులం కదా, శిక్షలు విధించడం సమంజసం కాదు కదా. అవును గురుదేవా, కపాలి చెప్పింది నిజమే గురుదేవా. మూర్ఖుల్లారా, వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాగే అలాగే గురుదేవా. గురుదేవా. నేనొకటి చెప్పనా? కాలభైరవుణ్ణి నిష్టగా పూజించి గురుదేవుల మనసులో నుంచి శృంగారం, ప్రేమ అన్న భావాలు పూర్తిగా నశించిపోయాయి. అయితే మన జీవితాల్లో అది నిజం చెప్పావు, అక్షరాల నిజం భుజంగా. పద పద పద. భైరవ భక్తులారా, అమాయకురాలైన ఆ స్త్రీ జీవిత నాశనానికి కారకుడైన దుష్టుణ్ణి ఖచ్చితంగా మేము బయట పెట్టే తీరుతాం. దేవి, సుందరి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు భుజంగా? నేను ఇక్కడికి అంటే అది
జలం తీసుకోవడానికి వచ్చాను. అలాగా. నాకు దాహం వేస్తోంది. మధ్యరాత్రిలో దాహం వేస్తుందా? బాగుంది. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు కపాలి? ఆ, 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 ఔషధం కోసం వెతుకుతున్నా. కడుపులో నొప్పిగా ఉంది కదా. ఔషధం కోసం వచ్చావా? నువ్వు ఏ ఔషధం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావో నాకు బాగా తెలుసు. అర్థమైందా? సోదర భుజంగా, ఆ? ఉదయమే కదా వేణువు పిల్ల ఆ చెట్టు మీద కూర్చుని వేణువు వాయించింది. మరి ఇప్పుడు కనిపించడం లేదంటే ఆ సుందరి ఎక్కడుంది? ఆ సౌందర్య రాశిని వెతుకుదామా? ఆ?